అవగాహన లేకపోవడంతోనే మానవులకు జీర్ణకోశ సమస్యలు అధికమవుతున్నాయని సోమాజిగూడ యశోద ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ కిరణ్ పెద్ది పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో గురువారం నిరుపేదలకు సోమాజిగూడ యశోద ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని కిరణ్ పెద్ది ఆధ్వర్యంలో నిర్వహించారు. జీర్ణకోశ సమస్యలపై అవగాహన కల్పించి మాట్లాడారు. జీర్ణకోశ సమస్య ఉన్న రోగులకు సాధారణ కడుపు నొప్పితో మొదలై కాలేయం వరకు వెళ్తుందని అన్నారు. ఇలాంటి సమస్య ఉన్న రోగులకు యశోద ఆసుపత్రి ఆధ్వర్యంలో అధునాతన సాంకేతిక అనుభవజ్ఞులైన నిపుణుల ఆధ్వర్యంలో చికిత్సలు అందిస్తున్నట్లు ఆయన వివరించారు. నమస్కారం అండి. నేను డాక్టర్ కిరణ్ పెద్ది, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, యశోద హాస్పిటల్ సోమాజిగూడ. సో నేను ఈరోజు మన జగిత్యాలకు రావడం ముఖ్య కారణం ఏంటంటే, మన ఈ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన జబ్బులు ఏవైతే ఉన్నాయో డైజెస్టివ్ డిసీజెస్ అంటారు. సో అవి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా పెరుగుతుంది మన పాపులేషన్. అంటే మన చేంజెస్, మన డైట్లో చేంజ్ వచ్చి రావడం వల్ల కానీ, స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్ల కానీ, స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల కానీ, స్ట్రెస్ ఫ్యాక్టర్తో నిద్ర లేకపోవడము, ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నింటిలో కూడా రావడం వల్ల జీర్ణకోశ వ్యాధులు అనేక రకమైన వెరైటీస్గా చూస్తున్నాం అన్నమాట ఇవాళ. సో దీంతో పాటు స్ట్రెస్ ఫ్యాక్టర్, లైఫ్ స్ట్రెస్ ఫ్యాక్టర్ గురించి చేంజ్ ద స్లీప్ ప్యాటర్న్, డైటరీ హ్యాబిట్స్ చేంజ్ చేయడం, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినడము, వీటన్నిటి ద్వారా ఏంటంటే రిఫ్లెక్స్ డిసీజ్ కానీ, అంటే అన్నవాయికలో యాసిడ్ పైకి వచ్చి హార్ట్ బర్న్ అని చెప్తుంటారు పేషెంట్స్. సో ఈ రిఫ్లెక్స్ కానీ, అల్సర్ ప్రాబ్లం కానీ, పేగుబుద్ధి జబ్బులు కానీ, జాండీస్ కానీ, కామెర్లు అంటాం కదా, పచ్చ కామెర్లు అనే జాండీస్ కానీ, ప్యాంక్రియాటైటిస్ అంటే క్లోమగ్రంథికి వచ్చే ఇన్ఫెక్షన్, అండ్ ఇన్ఫెక్టివ్ డయేరియాస్ అంటే వాటర్ కంటామినేషన్, ఫుడ్ కంటామినేషన్ వల్ల విరోచనాలు అవడము, రక్త విరోచనాలు అవడము, ఇది తద్వారా పేగుబుద్ధి జబ్బుగా అంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్గా మారడము, ఇవన్నీ కూడా చూస్తున్నాం అన్నమాట. సో ఈ అన్నిటి కారణాలు చూసినట్టయితే జన్యుపరంగా వచ్చే చేంజెసే కాకుండా లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. సో దీనికి మన సోమాజిగూడ గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్లో మేము సిక్స్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఉన్నాము. ఒక్కొక్కరు సబ్ స్పెషాలిటీ తీసుకొని డిపార్ట్మెంట్ డెవలప్ చేయడం జరిగింది. సో ఆ డిపార్ట్మెంట్లో మనం ఏంటంటే అనేక రకమైన అడ్వాన్స్మెంట్స్, ఈ డైజెస్టివ్ డిసీజ్ డయాగ్నోసిస్ కానీ, ట్రీట్మెంట్ కానీ ఎండోస్కోపీ ద్వారా చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇంతకుముందు ఏంటంటే మనకు ఎండోస్కోపీ అని చూసినట్టయితే ఓన్లీ డయాగ్నోస్టిక్గా ఉండేది. అంటే మనం ఎండోస్కోపీ పైప్ వేసేసి అన్నవాయికలు ఎట్లా ఉంది, స్టమక్లో ఎట్లా ఉంది చూసాము. అది సింపుల్ ఎండోస్కోపీ. దీని ద్వారా చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి లాస్ట్ 10-15 ఇయర్స్లో. అంతకుముందు ఓన్లీ ఎండోస్కోపీ, కొలనోస్కోపీ అంటే పెద్ద పేగు పరీక్ష చేయడం కొలనోస్కోపీ అంటాం. ఈ రెండు స్టాండర్డ్ ప్రాసెస్ లాగా ఉండేవి. దీని ద్వారా ఈ మధ్యకాలంలో వచ్చిన ఏంటంటే ఈఆర్సీపీ అంటాం. అంటే గాల్ బ్లాడర్ నుంచి స్టోన్స్ ఫామ్ అయ్యి గాల్ బ్లాడర్ నుంచి బైల్ పైప్లో పడడం వల్ల జాండిస్ వస్తుంది చాలామంది. సో దాన్ని మనం ఎండోస్కోపీ ద్వారా ఏ సర్జరీ లేకుండానే ఎండోస్కోపీ ద్వారా బైల్ పైప్లోకి ఎంటర్ అయ్యి స్టోన్స్ తీయడము ఏఆర్సీపీ ప్రక్రియ అంటాం. ఇది పేషెంట్కి బయట కట్ కానీ సర్జరీ కాకుండానే మనం చేయొచ్చు ఎండోస్కోపీ ద్వారా చికిత్స. అంటే ఎండోస్కోపీ డయాగ్నోసిస్ నుంచి మొదలై ట్రీట్మెంట్ ఇచ్చే స్టేజ్కి డెవలప్మెంట్స్ వచ్చాయన్నమాట. ఇవి కాకుండా మన యశోద సోమాజిగూడలో మానోమెట్రీ అంటే అన్నవాయిక కదలికలు మేజర్ చేసే ప్రక్రియ మానోమెట్రీ మెజర్మెంట్ అంటాము. 24 hour pH అంటే చాలామందికి యాసిడ్ రిఫ్లెక్స్ వస్తుంటుంది, అన్నవాయికలో మంట రావడము, ట్యాబ్లెట్స్ వేసుకున్నా తగ్గపోవడము. ఎందువల్ల అని చూస్తే ప్రతిసారి ఎండోస్కోపీ చేసినా ప్రతిసారి నార్మలే వస్తుంటుంది. ఎందుకని చూసినట్టయితే వీళ్ళకి 24 hours యాసిడ్ ఎంత వస్తుంది పైకి అని మనము కొలవాలన్నమాట, మెజర్మెంట్ చేయాలి. ఆ మెజర్మెంట్ చేసే ప్రక్రియని 24 hour pH స్టడీ అంటారు. సో పేషెంట్కి చిన్న ముక్కు ద్వారా చిన్న పైప్ పంపించి అన్నవాయికలో పెట్టి 24 hours మరి యాసిడ్ నార్మల్గా వస్తుందా, ఎక్కువ మోతాదులో వస్తుందో గుర్తు చేసినట్టయితే దాని ద్వారా మనం పేషెంట్కి ఆపరేషన్ వస్తుంటే ఆపరేషన్ చేసి దాన్ని ఈ రిఫ్లెక్స్ వ్యాధిని పర్మనెంట్గా తొలగించే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ అడ్వాన్స్మెంట్స్ ఇన్ ఎండోస్కోపీ టెక్నిక్స్ అండ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ టెక్నిక్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకు వన్ స్టాప్ సొల్యూషన్ లాగా యశోద సోమాజిగూడ చేస్తున్నాము. ఇవే కాకుండా మన సెంటర్లో ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్, కరీంనగర్ జగిత్యాల డిస్ట్రిక్ట్లో ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ చాలా ఎక్కువగా ఉందన్నమాట. అంటే పేగుబుద్ధి జబ్బు అంటాం, అల్సరేటివ్ కొలైటిస్ కానీ, క్రాన్స్ డిసీజ్ కానీ. సో దీనికి మన సోమాజిగూడలో స్పెషలిస్ట్ సెంటర్గా చేశామన్నమాట, ఏబిడి సెంటర్లో చేయడం జరిగింది. సో మనం ఇచ్చే ఎక్స్పర్టీస్కి త్రూఅవుట్ ద కంట్రీ, హైదరాబాద్ ఒకటే కాకుండా పరిఫెరల్ విలేజెసే కాకుండా కంట్రీ మొత్తం నుంచి కూడా మన యశోద సోమాజిగూడకి ఐబిడి ద్వారా సఫర్ అయ్యే పేషెంట్స్ కూడా వస్తుంటారు అన్నమాట. వాళ్ళకి డయాగ్నోసిస్ చేసినాక వాళ్ళకి బయాలజిక్ ట్రీట్మెంట్ అంటే బయాలజిక్స్, ఇంకా వేరే మెడికేషన్స్ అంటే న్యూర్ మెడికేషన్స్, మన దగ్గర క్లినికల్ ట్రయల్స్ కూడా అవుతుంటాయి. సో కొంతమంది కాస్ట్ పెట్టుకోలేదు, బయాలజిక్ ట్రీట్మెంట్ అంటే ఎక్స్పెన్సివ్ ఉంటాయి అన్నమాట. పెట్టుకోలేని వాళ్ళకి క్లినికల్ ట్రయల్స్ ద్వారా
వాళ్ళకి కాస్ట్ ఫ్రీగా చేసి పేషెంట్ రిక్రూట్ అయినట్టయితే పేషెంట్ బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ ఐబిడి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఐబిడిని ఇనాగ్రేట్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ మనం. సో దాని ద్వారా కంట్రీ మొత్తం నుంచి కూడా మనకి అడ్వాన్స్ ట్రీట్మెంట్ కొరకు పేషెంట్ రావడం జరుగుతుంది. ఈ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం, ఎస్పెషల్లీ కరీంనగర్ డిస్ట్రిక్ట్లో మన జగిత్యాలలో చాలా కామన్గా ఎక్కువగా చూస్తున్నాం అనమాట. సో ఎవరైనా కూడా మనకి రక్త విరోచన రావడము, విరోచన తగ్గపోవడము, మందులు వాడడం ప్రతి గారికి అమీబియాస్ అనుకుంటుంటారు, కానీ టెస్ట్ చేయండి అమీబియాస్ అని చెప్పడం కష్టం అనమాట. సో వాళ్ళకి ఫస్ట్ స్టేజ్లో కొలనోస్కోపీ చేస్తాం. మోషన్ టెస్టింగ్ చేసినాక కొలనోస్కోపీలో అల్సర్స్ కనబడైతే దాన్ని బయాప్సీ తీసి టెస్టింగ్ పంపిస్తాం. అది ఐబిడి నిర్ధారణ అయినట్టయితే మల్టీ డిసిప్లిన్ టీమ్, అంటే మేము పెథాలజిస్ట్, మేము రేడియాలజిస్ట్, సర్జన్స్, డైటీషియన్స్ ఇవి ఒక టీంలో ఉంటాం అన్నమాట. మేమందరం డిస్కస్ చేసి ఆ పేషెంట్కి ఎటువంటి టైప్ ఆఫ్ ట్రీట్మెంట్, మనకి మెడికేషన్సే కాకుండా డైట్ ద్వారా కూడా ఏమైనా చేస్తుందా, మనకి సర్జరీ ద్వారా ఏమైనా చేయాలా, ఒక్కోసారి స్ట్రిక్చర్స్ ఉన్నట్టయితే బెలూన్ డైలిటేషన్ చేస్తాం. ఎండోస్కోపీ ద్వారా బెలూన్ పంపించి క్లోజ్ అయిన మార్గాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. సో ఏదైతే పేషెంట్ బెనిఫిట్ అయితే చూసి దానికి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. లివర్ డిసీజెస్, ప్యాంక్రియాస్ డిసీజెస్, అల్సర్ డిసీజెస్, ఐబిడి అండ్ ఎండోస్కోపీ ప్రొసీజర్స్ ఇవన్నీ కూడా మెడికల్ గ్యాస్ట్రాంట్రాలజీ డిపార్ట్మెంట్లో చేయడము. మళ్ళీ వీటితో పాటు మనం రేడియాలజీ హెల్ప్, ఇంటెన్సివ్ కేర్ హెల్ప్, ఎమర్జెన్సీ డిసీజ్ కేర్ హెల్ప్ అండ్ సర్జికల్ హెల్ప్ ఇవన్నీ చేసుకోవడం వల్ల మల్టీ డిసిప్లిన్ టీమ్ ద్వారా చేయడం జరుగుతుంది. క్యాన్సర్ కూడా ఈ మధ్యకాలంలో మనం అన్నవాహిక క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, ఇంటెస్టైన్ క్యాన్సర్స్ ఎక్కువ చూస్తున్నాం. అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్స్, లివర్ క్యాన్సర్ కానీ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ కానీ కొంతమందికి వీటి వల్ల అన్నవాహిక బ్లాక్ అవ్వడము, ట్రీట్మెంట్ అడ్వాన్స్ స్టేజ్లో వస్తారు. డిసీజ్ అనేది చాలా ముదిరినాక వచ్చే అవకాశం ఉంటుంది. డిసీజ్ స్ప్రెడ్ అయినప్పుడు ఏంటంటే అప్పుడు కీమోథెరపీ కానీ మనకి సర్జరీ కానీ ఆప్షన్ ఉండదు. అప్పుడు ఏం చేస్తామంటే బ్లాక్ అయిన చోటుకి ఎండోస్కోపీ ద్వారా వెళ్ళి వాళ్ళు మెటల్ స్టెంట్ వేస్తాం. మెటల్ స్టెంట్ వేసినప్పుడు ఏంటంటే బ్లాక్ అయిన ట్యూబ్ ఏదైతుందో ఓపెన్ అయ్యి అది క్యూరేటివ్ కాదండి, కానీ పేషెంట్ ఆల్రెడీ అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి మనకి అట్లీస్ట్ లైఫ్ టైం ఉన్నంతకాలం వాళ్ళకి కొద్దిగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవడానికి మనం స్టెంట్ చేయడం ద్వారా ప్యాసేజ్ ఓపెన్ చేసి పేషెంట్ తినగలుగుతారు, కొద్దిగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్ అవుతుంటుంది. సో లైఫ్ స్పాన్ కొంతవరకు మెరుగవుతుంది. సో అప్పుడు ఆ సందర్భంలో మన క్యాన్సర్ స్పెషలిస్ట్ కూడా సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ కూడా హెల్ప్ తీసుకొని మనం ట్రీట్మెంట్ అనేది చేస్తుంటాం. సో మనం ఇప్పుడు ఇమాజిన్ చేసినట్టయితే మెడికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఫీల్డ్ ఒకటి చూసినట్టయితే వీటన్నిటికీ సపోర్టింగ్ స్పెషాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ సపోర్టింగ్ స్పెషాలిటీస్ అన్నీ కూడా మనకు వెల్ డెవలప్మెంట్ ఉండడం వల్ల మనం యశోద సోమాజిగూడలో వన్ స్టాప్ సొల్యూషన్ లాగా అనేక రకమైన జీర్ణ వ్యవస్థకు సంబంధించిన జబ్బులను, లివర్ జబ్బులను, ప్యాంక్రియాస్ జబ్బులను వీటన్నిటి కూడా మనం వన్ స్టాప్ సొల్యూషన్గా మనం డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.